రెయిన్బో సలాడ్కి కావలసిన పదార్థాలు: పర్పుల్ క్యాబేజ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కీరా, క్యారెట్ ముక్కలు, ఆలివ్ ఆయిల్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం. రెయిన్బో సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీరు అన్నట్టుగానే మొత్తం ఆల్ కలర్స్ వచ్చేసాయి దీంట్లోనే. ఎస్. ఓకే, సో సలాడ్ కాబట్టి మొత్తం మనం మిక్స్ చేసుకోవడమే, దట్టు కటింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. కుకుంబర్ ఒకటి ఉంది, అది మనం చాప్ చేసేసుకొని ఇంకా అన్ని మిక్స్ చేసుకోవడమే. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ కలర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది కూడా ఫుడ్లో ఎటువంటివి యూస్ చేయాలని చెప్పేసి, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క న్యూట్రియంట్ వాల్యూ ఉంటుందని చెప్పేసి ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. ఏమేం కలర్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి? ప్రతి ఒక్క కలర్కి ఒక ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి అశ్విని. సో స్పెషలీ మనం క్యారెట్స్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో మల్టీ క్యారోటిన్స్ ఉంటాయి అన్నమాట. క్యారోటినాయిడ్స్ అంటాము. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే దాని నుంచి బయటపడేయడానికి. వైటమిన్ ఏ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్యారోటినాయిడ్స్లో కూడా మనకి డిఫరెంట్ ల్యూటెన్స్, జియాజాంథిన్స్ అంటాము, అవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా కలర్డ్ వెజిటేబుల్స్ మనం బాయిల్ చేయకుండా అలాగే మనం న్యాచురల్గా తీసుకున్నాం అనుకోండి, ఆ న్యూట్రియంట్స్ అన్నీ ఇంటాక్ట్ ఉంటాయి అన్నమాట. సో అలా మనం డిఫరెంట్ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎల్లో కలర్ తీసుకున్నాం అనుకోండి, ఎల్లో కలర్లో కూడా మనకి క్యారోటినాయిడ్స్ ఉంటాయి. అది మన కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. అదే టొమాటోస్ తీసుకుంటే లైకోపీన్, ఇది హార్ట్ హెల్త్కి మంచిది, స్కిన్కి మంచిది. వైటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ ఏవి తీసుకున్నా, లైక్ ఈ వైట్ కలర్డ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లేకపోతే ఇంగ్రీడియంట్స్ ఏది తీసుకున్నా కానీ మనకి క్వార్సిటిన్ ఉంటుంది. మళ్ళీ ఆలిసిన్ అంటారు, ఇది కూడా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. వెల్లుల్లిలో ఆలిసిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా మందికి గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం ఎప్పుడైతే లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటామో, లైక్ మనం చూసుకున్నట్టయితే ఎల్డిఎల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, సో ఇవి అబ్నార్మల్ అయిపోతాయి అన్నమాట. సో దీనివల్ల మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, చాలా వరకు ఇప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఒక్కొక్కసారి దొరకని సిచ్యువేషన్స్లోని ఫ్రోజన్ తీసుకుంటున్నారు కదా. ఫ్రోజన్ ఎంతవరకు మంచిది? ఏ టైంలో ప్రిఫర్ చేయొచ్చు? ఒక పర్టికులర్ టైంలో ఇంకా అసలు ఏది లేదు అన్న టైంలో దెన్ యూ కెన్ లాస్ట్ ఆప్షన్ అనమాట ఫ్రోజన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. బట్ ఎక్కువగా ఫ్రెష్గా పండించిన కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవడం మంచిది. యాక్చువల్లీ మనం చెప్తూ ఉంటాము, ఎప్పుడైతే చెట్టు నుంచి తెంపిన వెంటనే ఫ్రూట్స్ని తినేసేయాలి. అవును, బట్ మనం అలా చేస్తున్నామా? అలా అవ్వదు కదా. సో ఒక మార్కెట్ నుంచి అక్కడి నుంచి పండిస్తున్నారు, అక్కడి నుంచి నార్మల్ మార్కెట్కి వచ్చి మార్కెట్ నుంచి మళ్ళీ మనకి ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో వచ్చిన తర్వాత తింటున్నామా? లేదు, ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది. అవును. సో ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే న్యూట్రిటివ్ లాస్ అనేది జరుగుతుంది. ఎప్పుడో మనకి గుర్తొస్తుంది, ఓకే నేను ఈ ఫ్రూట్ కొన్నాను, నేను తినాలి అని. అప్పుడు ఓపెన్ చేసి తీసుకునే వరకు దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి చాలా మట్టుకి వెళ్ళిపోతాయి. అవును. అండ్ ఈ మధ్యకాలంలో పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సో ఈ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా వాడడం వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి కదా, పండించేటప్పుడు కూడా ఎక్కువగా మనకి ఇలాగా పెస్టిసైడ్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో మరి అలాంటప్పుడు ఎలా మనకు తెలుస్తుంది ఏది మంచిది అని చెప్పి? సో ఇప్పుడున్న కాలంలో ఏది మంచిది, ఏది నాన్ అడల్టరేటెడ్ అని చెప్పలేము అశ్విని. బికాజ్ ఏంటంటే మనకి ఏవైతే దొరుకుతాయో ఫ్రెష్గా తినేయడం అనేది మంచిది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, పైన ఇప్పుడు మనం యాపిల్ తీసుకున్నట్టయితే పైన వ్యాక్సీ లేయర్ అనేది ఉంటుంది. సో అది తీసేసి కొంచెం సాల్ట్ వాటర్ కానీ సోడాలో కానీ కొంచెం తీసేసి అప్పుడు మనం అలాంటి ఫుడ్స్ కనుక తీసుకున్నట్టయితే ప్రాబ్లం ఉండదు. బట్ మీరు అన్నట్టు ఫ్రోజన్ అవి ఎక్కువగా అవాయిడ్ చేసి ఫ్రెష్గానే తీసుకుంటే బెటర్. ప్రిజర్వేటివ్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి అంత మంచిది కాదు. సో ప్రిపేర్ చేసేసుకుంటూ ఇంకొంచెం విషయాలు మాట్లాడుకుందాం. డెఫినెట్లీ. ఏం చేయాలి ఫస్ట్? సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చాప్ అయిపోయాయి, ఓన్లీ మనం కుకుంబర్ని చాప్ చేసుకుందాము. సో ఇప్పుడు కుకుంబర్ని చాప్ చేసుకుందాం అశ్విని. ఓకే, స్మాల్ క్యూబ్స్ కింద చాప్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం చాప్ చేసుకున్నాం అశ్విని, ఇప్పుడు బౌల్లో మిక్స్ చేసుకుందాం. ఓకే, కుకుంబర్స్ని వేసేసుకున్నాం అశ్విని. ఇప్పుడు మనం క్యారెట్స్ని వేసుకుందాం. ఓకే, సో టొమాటో ముక్కల్ని మనం వేసుకుందాం అశ్విని. సో నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ క్యాబేజ్, నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం అశ్విని. ఓకే,
ఉల్లిపాయ ముక్కలు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. అవును. నెక్స్ట్ మనం క్యాప్సికమ్ అంటే బెల్ పెప్పర్స్ అంటాం దీన్ని. సో ఇది మనం ఏ కలర్ అవైలబుల్ ఉంటుందో అది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎల్లో క్యాప్సికమ్ తీసుకుందాము. ఓకే. సో ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి దీన్ని డ్రెస్సింగ్ యూజ్ చేద్దాము. ఓకే. సో మనకి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో మిరియాల పొడిని కొంచెం వేసుకుందాం అశ్విని. ఓకే. సో దాని తర్వాత డ్రెస్సింగ్ గురించి ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే. వెనిగర్ అశ్విని ఇది కొంచెం ఆప్షనలే, ఒకవేళ అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇక్కడ నేను కొంచెం లెమన్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసాం అశ్విని. దీన్ని మిక్స్ చేసుకుందాం. సో కలర్ఫుల్ రెయిన్బో సలాడ్ అయితే రెడీ అయిపోయింది. సో ప్లేటింగ్ చేసేసుకుందామా? ఎస్, ప్లేటింగ్ చేసేసుకుందాం. సో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. డన్. ఎస్, కలర్ఫుల్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. రెయిన్బో సలాడ్. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. రెయిన్బో సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పర్పుల్ క్యాబేజ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కీరా, క్యారెట్ ముక్కలు, ఆలివ్ ఆయిల్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం. రెయిన్బో సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా కీరాని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, పర్పుల్ క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్, ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, వెనిగర్, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రెయిన్బో సలాడ్ రెడీ.